ఉన్న లాజరు యొక్క అక్క చెల్లెలు ఏమిటి ఆ సమాచారం అంటే, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. అంటే నీవు ప్రేమిస్తూ ఉన్నవాడు రోగి అయి ఉన్నాడు. నీవు త్వరితముగా వచ్చి ఈ వ్యక్తిని లేదా మా సహోదరుడిని, మా బ్రదర్ని లాజరుని నీవు స్వస్థపరచాలి, నీవు బాగు చేయాలి అన్నట్లుగా ఒక విన్నపము రూపంలో ఒక సమాచారం పంపించాడు. అయితే అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. జాగ్రత్తగా విందాం. అక్కడ ఒక మాట మీరు గమనించారేమో, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. అదేంటి? యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన లాజరు, యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కదా, యేసుక్రీస్తు లాజరును ప్రేమిస్తూ ఉన్నాడు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కదా. నీవు ప్రేమించువాడు, నిన్ను ప్రేమించేవాడు కాదు, నీవు ప్రేమించేవాడు. యేసుక్రీస్తు చేత ప్రేమించబడుతున్న ఆ లాజర్కి రోగం రావటం ఏమిటి? యేసుక్రీస్తు చేత ప్రేమించబడుతున్న ఆ లాజరు రోగి అయి ఉండటం ఏమిటి? అంటే యేసుక్రీస్తు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి రోగములు వస్తాయా? వస్తాయి. కష్టములు వస్తాయా? వస్తాయి. ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. ఇరుకులు సమస్యలు వస్తాయా? వస్తాయి. వారి వ్యాపారంలో, వారి జీవితంలో నష్టములు ఉంటాయా? ఉంటాయి. అదేంటి? యేసు ప్రేమించాడు కదా, కష్టములు ఉండకూడదు, రోగములు ఉండకూడదు. యేసుక్రీస్తు సృష్టికర్త కదా, యేసుక్రీస్తు దేవాది దేవుడు కదా, యేసుక్రీస్తు మహాదేవుడు కదా, యేసుక్రీస్తు గొప్ప దేవుడు కదా. నష్టములు ఉండవా? ఇబ్బందులు ఉండవా? ఇబ్బందులు లేకుండా వారి ముందు కొనసాగించవచ్చు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు కదా, యేసుక్రీస్తు చేత ప్రేమించబడుతున్నారు కదా. యేసుక్రీస్తు ముద్దు బిడ్డలే కదా. యేసుక్రీస్తు వారిని కుమారులు, కుమార్తెలు, దేవుని బిడ్డలు అని పిలుస్తున్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారం. అదేంటి? వారికి రోగములు రావటం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రేమించిన మాట వాస్తవమే. ఇబ్బందులు, రోగములు, కష్టములు, నష్టములు వచ్చిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు మన ప్రసంగం ఇక్కడి నుంచి మొదలు పెడితే